100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సార్ 32 సినిమాలు చేశారు. సో ఫస్ట్ మూవీ ఏంటి? ప్రయాణికుడు అని చెప్పేసి అన్నారు. ప్రయాణికుడు. దాని తర్వాత అవకాశాలు అనేది కూడా ఎట్లా వచ్చాయి ఏంటి? అంటే నేను ఆ తర్వాత ఎక్కడ ప్రయత్నం చేయలేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఫుల్ టైం అనుకున్నానో ఎక్కడెక్కడ తెలిసిన మిత్రులే. ఇప్పటిదాకా నేను చేసిన 32 సినిమాలు కూడా మిత్రుల ద్వారానే నాకు అవకాశాలు వచ్చాయి. ఓకే. నాకు ఎందుకంటే నేను ముందు నుంచి థియేటర్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ థియేటర్లో మా జూనియర్స్ కావచ్చు, లేదా అంతకుముందు నేను మీడియాలో పనిచేసినప్పుడు ఉన్న మిత్రులు కావచ్చు, ఇదన్నింటికీ కారణం నా పాత పరిచయాలు, నా ర్యాపో వాళ్ళతో. నేను ఎప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ నుంచి ఇప్పటి వరకు చాలామంది బ్యాచ్లు వచ్చాయి. వాళ్ళలో చాలామందితో నాకు టచ్ ఉంది. ఇప్పటికీ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాను, కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. దాన్నే మనం పిఆర్ అంటాం కదా. సో మొదటి నుంచి నాకు అది, నేను అందరితో కలివిడిగా ఉంటాను, ఎవరితో పెద్దగా గొడవ పెట్టుకునే రకం కాదు. ఏమన్నా ఎప్పుడన్నా ఏదన్నా పోనీలే ఏదో ఇదిలో అన్నాడులే అని వదిలేస్తాను తప్పితే దాన్ని మనసులో పెట్టుకునే అనే ఇది లేదు. సో అది నాకు కొంత మంచి చేసింది. ఓకే. ఇప్పుడు చాలామంది ఉన్నారు. మొన్న రోజు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బాయి ఫోన్ చేసి, సార్ నాకు ఫలానా శ్రీగిరి గారు ఫోన్ మీ నెంబర్ ఇచ్చారు సార్ అని. ఆ అబ్బాయి మా జూనియర్. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, వయసు రీత్యా నేను అందరికంటే సీనియరు. వాళ్ళందరూ ఈవెన్ రాజీవ్ కూడా నాకన్నా 10-12 ఏళ్ళు చిన్నోడు. సో ఇప్పటికీ ఆ రిలేషన్ ఉంది. మొన్న కూడా ఒక డైరెక్టర్కి నేను చెప్తాను, నువ్వు వెళ్ళి కలువు అని చెప్పారు. ఓకే. ఇప్పటికీ నాకు రాజా కూడా మమ్మల్ని ఆ కార్డియల్ రిలేషన్ ఉంది. ఓకే. సో అదే నేను ఇప్పుడు ఈ 32 సినిమాలు చేయగలిగాను అంటే అదే కారణం. ఓకే. సో ఆ పిఆర్ అనేది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఎవరితో నేను చెప్పాను కదా, గొడవ పడే ఉద్దేశం ఉండదు. ఒకవేళ ఎవరైనా బాగా పోట్లాడినా సర్లే అని సర్దుకుపోతాను తప్పితే, మరీ ఎక్స్ట్రీమ్ వచ్చింది అనుకో కొంచెం దూరం ఉంటా, అంతకు మించి. సార్ ఈ 32 సినిమాస్లో మీరు చేసిన రోల్లో ఏది ఎక్కువ సార్లు రిపీటెడ్గా అనిపించింది రోల్? నాకు 32లో చేసిన దాంట్లో ఇది తక్కువ అని చెప్పుకోవడానికి ఏం లేదండి. అందులో చిన్న వేషాలు చాలా చేశాను. ఇందులో రామన్న యూత్, అభినవీన్ డైరెక్ట్ చేశాడు, హీరో చేశాడు. అందులో అనిల్ జీల ఫాదర్ క్యారెక్టర్, అది బాగా అప్లాస్ వచ్చింది. తర్వాత నాకు మెయిన్ సినిమాల కన్నా వెబ్ సిరీస్లో బాగా పేరు వచ్చింది. ఓకే. నిత్యమేనన్ గారితో కలిసి చేసిన వెబ్ సిరీస్ ఒకటి ఉంది, అమెజాన్ ప్రైమ్లో. దాని పేరు గుర్తు, కుమారి శ్రీమతి. దానికి మంచి అప్లాస్ వచ్చింది. ఎందుకంటే నాకు నా ఈ 32 సినిమాలు కూడా, ఈ 7 వెబ్ సిరీస్లో కూడా ప్రతి దాంట్లో కూడా నేను మెయిన్ లీడ్తోనే నా వేషం, నా సీన్లన్నీ కూడా మెయిన్ లీడ్తోనే. సో అది కొద్దిగా నాకు హెచ్చాయి, ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇది నాదే ఇండివిజువల్ సీన్ ఇంకెవరితోనో అయి ఉంటే ఏంటంటే అంత రీచ్ అవ్వదు. మెయిన్ లీడ్తో ఉండడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అది. తర్వాత ఝాన్సీ వెబ్ సిరీస్ కూడా, అందులో కూడా అంజలి గారితో, బాలకృష్ణ, పూర్తి పేరు గుర్తురావు, ధన్య బాలకృష్ణ కాదు, మన మేల్ ఝాన్సీలోనే ఉంటారు కదా. ఝాన్సీలో. ఓకే. వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. ఓకే. వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళతోనే నా సీన్లు. ఓకే. 4 సీన్లు ఉన్నాయి. 4 సీన్లు వాళ్ళిద్దరితోనే నాకు. ఈ మన కుమారి శ్రీమతిలో కూడా అంతే, ఉన్న సీన్లన్నీ మేడం ఆపిస్తోనే, నిత్యమేనన్ గారితోనే. మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నేను ఆ సీన్స్ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఝాన్సీ వెబ్ సిరీస్ కానీ అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మూవీస్లలో మీకు బాగా అనిపించిన క్యారెక్టర్ ఏది? ఏ మూవీ? ఇప్పటిదాకా నాకు బాగా మానసికంగా సంతృప్తినిచ్చినవి అంటే ఇప్పటి వరకు ఈ జర్నీలో కంప్లీట్ చేస్తే, ఫస్ట్ ప్రయాణికుడు, సెకండ్ మోక్షపటం. ఓకే. ఈ 2 సినిమాలు చాలా ఇది అనిపించాయి. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఏదైనా ఒక సీన్ ఇచ్చేస్తే నేను నా స్టైల్లో చేస్తాను. నాకు ఇలా వద్దు, నాకు ఇలాగే కావాలి అంటే అలా మోల్డ్ అయి చేసేటప్పుడు నన్ను నేను కొన్ని విషయాలు నాకు ఇష్టం లేకపోయినా నేను ఆపుకోవాలి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసింది మాత్రమే ఐ హ్యావ్ టు డెలివర్. ఆ క్రమంలో ఏంటంటే మోక్షపటం అంతే, డైరెక్టర్ చాలా సీరియస్గా నాకు ఎక్కడ ఏమీ మీరు నటించినట్టు ఉండకూడదు, అసలు మీరు నటించొద్దు, నాకు ఇలా కావాలి, సీరియస్గా కావాలి. ఆయన నెంబర్ ఆఫ్ షాట్స్ ఇలా కాదు, ఇంకొకటి చేయండి, ఇక్కడ మీరు కొంచెం అని మైన్యూట్ వర్క్ చేశారు. మోక్షపటంలో నేను బాగా విలని పండించానని చెప్పి నన్ను అందరూ ఫోన్లు చేసేస్తున్నారు. దానికి మేజర్ క్రెడిట్ డైరెక్టర్ రాహుల్. అంటే నేను ఇంకొకటి కూడా అంటాను, నేను ఒకటి నమ్ముతాను, నేను ఆమె డైరెక్టర్స్ యాక్టర్. ఓకే. అందరు నటులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ సొంత స్టైల్ అనేది అన్ని సినిమాల్లో అలాగే కనపడితే కష్టం. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ అనుకుంటారు అనుకోండి, ఒక డైరెక్టర్గా ఆ క్యారెక్టర్లోకి నేను వెళ్ళాలి తప్పితే నేను వేణుగోపాలరావు లేదా వేణుపొలసాని అనే వ్యక్తి కనపడకూడదు. రైట్. మీకు ఆ క్యారెక్టర్ పేరు ఏదైతే ఉంటుందో దానిలో మనం దూరిపోవాలి. అది మామ, ఇప్పుడు నన్ను అందరు ఫోన్ చేసి మామ అంటారు. ఎందుకనగలుగుతున్నారు అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. వేణుపొలసాని కనపడకూడదు. ఈవెన్ ఫస్ట్ ఫిలింలో కూడా స్క్రిప్ట్ ఉండేది కాదు. డైరెక్టర్ వచ్చి, సార్ కంటెంట్ ఇది, డైలాగులు మీరు ఇంప్రూవైజేషన్లో చెప్పాలి. స్క్రిప్ట్ ఆన్ పేపర్ స్క్రిప్ట్ నాకు ఏ రోజు ఇవ్వలేదు. ఒక షాట్ మాత్రం, ఎందుకు మీరు ఇందాక అన్నారు కదా ఎందుకు బాగా నచ్చింది మీకు, నచ్చ ఒక సీన్ ఇచ్చారు, సింగిల్ షాట్. ఓకే. కెమెరా పెట్టారు, నేను నా మీద మొదలవుతుంది, నేను అలా లేచి అలా ఇచ్చేసి మళ్ళీ వస్తాను. టోటల్ షాట్ 3 minutes, సింగిల్ షాట్. ఓకే. అయితే ఎడిటింగ్లో మధ్యలో ఇన్సర్ట్స్ వేసుకున్నారు, బట్ నేనైతే సింగిల్ షాట్ 3 minutes కంటిన్యూస్గా ఫ్లో అనేది మిస్ అవ్వకుండా నేను చేశాను, ఇంప్రూవైజ్ చేస్తూ, నాట్ ఏ రిటర్న్ స్క్రిప్ట్. అతను కాకపోతే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, నాకు ఇది కావాలి, ఈ పాయింట్స్ మీరు అతనితో. అందుకు నాకు ఆ సినిమా బాగా ఇష్టం. ఓకే. ఈ సినిమా ఎందుకు, సెకండ్ సినిమా ఇప్పుడు మోక్షపటం ఎందుకంటే మోక్షపటంలో నన్ను ఒక డిఫరెంట్ కోణంలో చూపించారు. యాక్టర్ అనేవాడు ఎప్పటికీ ఒకే రకంగా ఉండకూడదు, అందుకే ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్లు. స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ కూడా, ఈవెన్ అపియరెన్స్ కానీ, స్టైల్ ఆఫ్ యాక్టింగ్ స్టైల్ కూడా తేడా వస్తుంది. మోక్షపట్నం వచ్చేటప్పటికి కంప్లీట్లీ చాలా ఒక రకమైన బాడీ రిజిడ్తో